హాయ్ వ్యూవర్స్, నేను మీ నాగేశ్వర. వెల్కమ్ టు గిజ్గాడ్ ఆటోమేటిక్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్స్. అండ్ ఇంతకుముందు వచ్చేసి క్లాస్ ఏంటంటే మనం చెప్పుకున్నది కంప్లీటింగ్ అండ్ ఇన్కంప్లీట్ ఫిగర్స్. దాని కంటిన్యూషన్గా మనకు వచ్చే టాపిక్ ఏంటంటే ఎంబెడెడ్ ఫిగర్స్. ఇంతకుముందు ఏంటి, ఇన్కంప్లీట్ ఉన్న ఫిగర్ని కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఎంబెడెడ్ ఫిగర్ ఏంటంటే దాగి ఉన్న చిత్రాన్ని కనుక్కోవటం. ఓకేనా, మనం ఒక చిన్న ఫిగర్ ఇస్తాడు, ఒక ఫిగరు, దాన్ని ఇంకా 3-4 ఫిగర్స్ ఇస్తాడు ఆన్సర్స్లో. ఆ ఫిగర్ అనేది ఆ 4-5 ఫిగర్స్లో ఎందులో దాగి ఉన్నదే కనుక్కోవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక క్వశ్చన్ ఇలా ఇవ్వచ్చు. ఎలా అంటే ఇది క్వశ్చన్ ఫిగర్ ఇదనమాట. దీనికి ఆన్సర్ ఏంది, దీన్ని ఈ ఫిగర్ అనేది వేరే ఏ ఫిగర్స్లో దాగి ఉన్నదో మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక 4 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తాడు ఇలా. ఓకేనా, ఇది ఒక ఫిగరు, ఇది ఒక ఫిగరు, ఇది ఒక ఫిగరు, ఇది ఒక ఫిగర్. ఇది చూడండి, ఇక్కడ 4 ఫిగర్స్ ఉన్నాయి. ఇది క్వశ్చన్ ఫిగరు 1, 2, 3, 4 ఇలా 4 ఆప్షన్స్ ఇస్తారు. ఈ చిత్రం అనేది ఈ 4 ఫిగర్స్లలో, ఈ చిత్రాలలో దేంట్లో దాగి ఉన్నది చూడండి, ట్రై చేయండి. ఇది చూడండి, ఇలా క్రాస్ ఇంటూ మార్క్ లాగా ఉంది. ఇలా ఉంది, అది ఎక్కడ క్రాస్ లాగా ఎక్కడైనా కనిపిస్తుందా? లేదు. దీంట్లో చూడండి, ఇలా క్రాస్ లాగా ఎక్కడ కనిపిస్తుంది? కనిపిస్తుంది. ఇక్కడ కాబట్టి ఇదే ఆన్సర్. ఇంకా మిగతా వాటిలో చెక్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ క్రాస్ లాగా కనిపిస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ యాసిడ్ క్రాస్ ఉన్నది ఇక్కడ ఉన్నది. ఇది కూడా ఇట్లా కొద్దిగా 45 డిగ్రీస్ చెప్తే ఇది క్రాస్ లాగా కనిపిస్తుంది, కానీ మనకి ఎగ్జాక్ట్లీ యాసిడ్ కూడా ఫస్ట్ చూసుకోవాలి. ఇది ఒకవేళ ఇది కూడా లేకపోతే ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది కూడా ఇట్లా లేకుంటే ఇది ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా లేదు, ఇది అలా లేదు, అప్పుడు ఇదే ఆన్సర్ అవుతుంది. ఇది ఇలా ఉంది అనుకో క్వశ్చన్, ఆన్సర్ ఫిగర్స్ ఇలా ఉన్నాయి అనుకో, అప్పుడు ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా చూడండి, ఇక్కడ ఉన్నదా క్రాస్? లేదు, కాబట్టి ఇది కూడా కాదు. ఇలాంటిది ఇట్లా ఇస్తే ఇలా ఉంటుంది, ఇలా 4 ఫిగర్స్ ఇస్తే ఇది ఆన్సర్ అవుతుంది. ఇట్లా కాకుండా దీంట్లోనే ఆల్రెడీ మనకి ఇట్లా క్రాస్ మార్క్ ఉంది అనుకో, ఇది ఆన్సర్ అవుతుంది. అప్పుడు ఇది పెట్టకూడదు. ఓకేనా, ఫస్ట్ యాసిడ్ ఇచ్చిందని చూసుకొని తర్వాత కాకుంటే దానికి సంబంధించి దగ్గర ఏదో అది పెట్టుకోవాలి. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 2 డిఫరెన్సెస్. ఓకేనా, దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా, దానికి సంబంధించి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇది. ఓకేనా, ఈ ఫిగర్స్ చూడండి, ఇలా వస్తాయి ఫిగర్స్. కొద్దిగా ఇంత ఈజీగా ఏం రావు, నేను చెప్పినంత ఈజీగా ఇట్లా కొద్దిగా హార్డ్గా వస్తాయి ఫిగర్స్. వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. దీని క్వశ్చన్ ఫిగర్ ఏముంది, ఇది ఉన్నది, ఈ ఫిగర్ అది. ఈ ఫిగర్ అనేది 1, 2, 3, 4 ఈ 4 దేంట్లో ఉన్నదే మనం గమనించాలి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఫిగర్లో ఇది అన్న ఉందా, ఇట్లా క్రాసు ఇలా ఎక్కడైనా ట్రై చేసి చూడండి, ఎక్కడైనా ఉందా? ఉన్నట్లు ఏం కనిపిస్తలే కదా, ఎక్కడ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రై చేయండి, ఈ ఫిగర్లో ట్రై చేసి చూడండి, ఉన్నదా? ఈ ఫిగర్లో ఉన్నదా? ఈ ఫిగర్లో ఉన్నది. ఎక్కడ ఉన్నది చూడండి, ఇక్కడ ఈ క్రాస్ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఓకేనా, ఈ ప్లేస్లో ఉన్నది అంటే ఇది ఆన్సర్ కాదు. ఇంకా చూడండి, ఇంకా వేట్లేదు, ఇందాక ఆలో చెప్పా. ఫస్ట్ ఇది యాసిడ్ ఉన్నది చూడండి, ఎందుకంటే ఇది యాసిడ్గా ఉన్నది చూడాలి. ఇది ఇంకొద్ది ఎక్కువ పొడుగుంది, ఇదే ఇంకొద్ది ఎక్కువ పొడుగుంది. అట్లా కాకుండా ఇంకేడన్నా ఇదే పొడుగులతో ఏమన్నా సరిపోయేది ఉంటే అది ఆన్సర్ అవుతుంది, లేకపోతే ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇలాంటిది ఏడన్నా ఉందా? ఇక్కడ లేదు. దీనిలో చూడండి, ఇలాంటిది ఏడన్నా ఉందా? ఇక్కడ ఉన్నది. ఇది చూడండి, కొద్దిగా ఇదే పొడుగు ఉన్నది, ఇట్లా ఉన్నది, ఇలా ఉన్నది, ఇదే పొడుగు, ఇదే ఉంది, ఇదే పొడుగు. ఓకేనా, ఇక్కడ ఉన్నది ఆన్సర్ ఇది. ఓకేనా, అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిగర్ లేదనుకోండి, ఈ ఫిగర్ లేకపోతే ఇది అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కూడా ఉన్నది.
ఓకేనా. ఫస్ట్ యాసిడ్ ఉన్న లెంత్ చూసుకోవాలి, అది ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఆన్సర్, లేదంటే ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఓకే రైట్. నెక్స్ట్ దీనికి వచ్చే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇది. దీని క్వశ్చన్ ఫిగర్ వచ్చేసి ఇది. ఈ ఫిగర్ అనేది వీటిలలో ఎక్కడెక్కడ దాగుందో చూసుకోవాలి. ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఇక్కడ యారో మార్క్ లాగా ఉంది. అట్లా యారో మార్క్ లాగా ఎక్కడ ఉందా చూడండి, లేదు, ఇక్కడ సగమే యారోనే ఉంది. ఇక్కడ ఉంది యారో మార్క్ లాగా. ఓకేనా, ఎట్లా ఇట్లా యారో మార్క్ ఉన్నది, తర్వాత ఇట్లు ఉండాలి. ఇట్లు ఉండాల్సింది మనకి ఇలా ఉంది, అంటే ఇది కాదు. థర్డ్ దాంట్లో చూడండి, ఇట్లా యారో మార్క్ ఉన్నది, ఇటు లైన్ ఉంది, పైన లైన్ ఉంది, ఇట్లా కార్నర్ కూడా ఉంది, అంటే ఇదే ఆన్సర్. ఓకేనా, ఒకవేళ ఇది ఉంది మరి ఇందా చెప్పే కదా, ఇంకా ఏమైనా ఉన్నా చూసుకోమని. ఇలా చూద్దాం, ఇలా యారో మార్క్ ఉందా లేదా, అంటే ఇదే ఉన్నది. అది ఎక్కడ చూడండి, మీకు గీసి చూపెడతా. ఇలా ఈ ఫిగర్ అనేది ఇలా దాక్కుని ఉంది. ఓకేనా, అప్పుడు దీని ఆన్సర్ అనేది ఇది అవుతుంది. ఈ దాగి ఉన్న చిత్రాలలో ఏంటంటే ప్రతి ఒక్క ఫిగర్ చూడాలి, అన్ని చూసిన తర్వాత ఎగ్జాక్ట్లీ దానికి మ్యాచ్ అయ్యి చూడాలి, లేదంటే దాంతో దగ్గర ఉన్న చూసుకోవాలి. ఓకేనా, ఇది మటుకు మర్చిపోవద్దు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇది అనమాట. దీని క్వశ్చన్ ఫిగర్ ఇది. నీ క్వశ్చన్ ఫిగర్ అనేది దేంట్లో ఉన్నది చూడాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, మంచిగా ఉన్నది, ఇది మొత్తం ఉన్నది, ఇది వరకు ఇట్లా కార్నర్స్ ఉన్నాయి, కానీ పైన లైన్ లేదు, అంటే ఇది కాదు. దీంట్లో చూడండి, ఇలా ఉన్నది, కార్నర్స్ ఇలా ఉంది, ఇది కూడా ఉంది, అంటే ఇది ఉన్నది. ఓకే, దీన్ని ఒక డాట్ పెడదాం. నెక్స్ట్ మిగతా చూడండి, థర్డ్ దాంట్లో ఏమైనా ఉందా, మొత్తం ఉన్నది, ఇది వరకు ఉంది, ఈ బారుగు లేదు, అంటే ఇది కాదు. దీంట్లో ట్రై చూద్దాం, ఇలా ఉంది, ఈ కార్నర్ ఉంది, కానీ ఈ కార్నర్ లేదు, అంటే ఈ మూడు లేవు, కాబట్టి ఇదే మన ఆన్సర్. అయితే ఇందులో ఎక్కడెక్కడ ఉందో మీకు చూపెట్టారు క్లియర్గా. ఈ ఫిగర్ అనేది ఇలా దాగి ఉన్నది, ఇందులో ఇలా దాగున్నది ఈ ఫిగర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంకొకటి. చూడండి, ఈ ఫిగర్ ఏంది, ట్రయాంగిల్కి ఒక తోక ఉన్నది. ఈ ట్రయాంగిల్కి ఉన్న తోక ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, అసలు ఏదో ట్రయాంగిలే లేదు ఏడా, ఇంకా తోకడ అవుపడుతుంది, అవుపడదు. ఇందులో ఎక్కడైనా ట్రయాంగిల్ ఉందా, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, దీనికి ఎంత తోక ఉందా, లేదు, అంటే ఇది కూడా కాదు. ఇందులో చూడండి, ఇందులో ట్రయాంగిల్ ఉంది, ఒక చిన్న తోక ఉంది, కానీ మనకి ఎట్లుండాలా, కిందికి ఉండాలా. చెప్పే కదా, ఫస్ట్ యాసిడ్ ఉన్నదో లేదో చూసుకోవాలా. అంటే ఓకే దీంట్లో ఉంది, కానీ నెక్స్ట్ చూద్దాం దీన్ని, ఇంక 4 ఆప్షన్లు ఉందా లేదో చూసిన తర్వాత. ఓకేనా, ఇది చూద్దాం, ట్రయాంగిల్ ఉంది, దీని తోక అసలే లేదు, అంటే ఇది కూడా కాదు. దీంట్లో ఒకసారి మళ్ళీ రివర్స్ వద్దాం. మూడో దానికి ట్రయాంగిల్ ఉంది, తోక ఉన్నది, కాకపోతే రివర్స్ ఉన్నది, అంటే దీనికి దగ్గరకు ఉన్నది ఇదే కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఇదే అవుతుంది. ఓకేనా, దీనిది ఎట్లా దాగుందంటే రివర్స్లో దాగుంది అనమాట ఇందులో. ఓకేనా, ఇది మనకి ఇందులో దాగున్న ఫిగర్ ఇది. ఓకేనా, దీంట్లో ఆల్రెడీ చెప్తున్నా ప్రతిసారి మీకు ఫస్ట్ ఉన్న ఆప్షన్స్ అని చూడాలి. అందులో యాసిడ్ ఉన్న దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాలి, లేదంటే దాని దగ్గర ఉన్న దానికి ప్రిఫరెన్స్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఈ ఫిగర్ వచ్చేసి ఇది చూడండి, ఇది క్వశ్చన్ ఫిగర్. ఇది వీటిలో ఎక్కడ దాగుందో చూద్దాం. చూడండి, ఇలా లైన్ ఉండాలి, లైన్ ఉంది, ఇక్కడ ఉన్నది, ఓకే, ఇక్కడ కొద్దిగా ముందుకున్నది, ఇట్లున్నది, కానీ మనకి ఇట్లా లైన్ లేదు, అంటే ఇది కాదు. సెకండ్ దాంట్లో ట్రై చేద్దాం. చూడండి, లైన్ ఉన్నది, ఇట్లా క్రాస్ ఉండాలి, కానీ ఇది కాదు. ఇది ఉండాలి, ఇట్లా క్రాస్ ఉండాలి, కానీ ఇది కాదు. ఇలా ఫోర్త్ దాంట్లో చూడండి, ఎక్కడ దాకా ఉంది చూడండి, ఇల్లుంది, లైన్ ఉంది, ఇట్లుంది, చూడండి, ఇలా ఇక్కడ ఇలా దాగున్నది ఈ క్వశ్చన్. ఈ డయాగ్రామ్ అనేది ఇందులో ఇక్కడ ఇలా దాగుంది. ఓకేనా, అంటే దీని ఆప్షన్ అనేది ఫోర్త్ ఆప్షన్. ఓకేనా, ఇంతే, చూసి ఈజీగా ఒక్కొక్కటి ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చూసుకుంటూ బాగుంటుంది. ఓకేనా, ఇది కూడా అంతే, 10 సెకండ్స్లో చేసేయచ్చు. దీంట్లో ఇంకా లాస్ట్ ఒక 2 క్వశ్చన్ చెప్తా. ఇది చూడండి, ఇక్కడ ఏముంది, రివర్స్ టీ ఉన్నది. ఈ టీ అనేది దీంట్లో ఏ ఫిగర్లో ఉన్నది చూడండి. ఇలా చూడండి, ఈ టీ అని ఆకారం ఉన్నది, ఇట్లా కాదు, ఇక్కడ ఇలా చూడండి, ఓకే, ఈ ఆకారం కూడా ఉంది, ఇలా ఉంది. మరి నెక్స్ట్ వాటిలో చూడాలి, ఇక్కడ ఉందా, టీలో సగమా ఉన్నది, కింద బార్ లేదు, అంటే ఇది కాదు. దీంట్లో టీఏ లేదు ఇందులో, ఓకే, ఇందులో ఉన్నది చూడండి, ఇందులో కూడా ఉన్నది టీ, ఇది వరకు మొత్తం ఉన్నది. కాదు చెప్పే కదా, ఇది వరకు ఉన్నది, పైన ఇది కూడా ఉన్నది. ఇంకా అప్పుడు ఏం చేయాలా, యాసిడ్ ఉన్న ఫిగర్ని చూసుకోవాలి. ఫస్ట్ ఇది ఉన్నాయి 2,
కానీ యాజ్ ఉన్న ఫిగర్ ఏది మొత్తం ఇది వరకు ఇది ఉన్నది, ఇదేంది ఇక్కడ వరకు ఉన్నది, కాబట్టి మనం ఇదే తీసుకోవాలి ఆన్సర్గా. ఓకేనా? ఇది ఆన్సర్. ఈ ఫిగర్ లేని సమక్షంలో అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అది క్లియర్ తీసుకోవాలి. ఒకసారి ఇట్లా రెండు వస్తే మనం ఏం చేస్తాం, ఇక్కడ కూడా ఉన్నది కానీ ఇది పెట్టేస్తాం, ఇది పెట్టకూడదు అన్నమాట, ఇదే పెట్టాలి ఆన్సర్. ఓకేనా? అది క్లియర్ తీసుకోండి దీంట్లో ఏదైతే దాగున్న చిత్రాలు చూసేటప్పుడు. నెక్స్ట్ దీంట్లో ఒకటి, ఇది ఒక ఫిగర్. ఇక్కడ ఏంది స్వస్తిక్ సింబల్ ఉన్నది. ఈ స్వస్తిక్ సింబల్ అనేది ఎక్కడెక్కడ ఉన్నదో చూడాలి. ఇందులో స్వస్తిక్ వస్తుందా? ప్లస్ ఫస్ట్ ప్లస్ ఉంటే దాని స్వస్తిక్ చూడొచ్చు. ఇందులో చూడండి ప్లస్ స్వస్తిక్ సింబల్ ఉంది, యాజ్ టీజ్ ఉన్నది. దీంట్లో ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది. ఇంకేడ ఉన్నదో చూద్దాం. దీనిలో స్వస్తిక్ సింబల్ ఉన్నది, ఇది ఒకటి కదా. దీనిలో లాస్ట్ చూద్దాం, సెకండ్ది. దీనిలో స్వస్తిక్ సింబల్ ఉంది కాకపోతే దీనికి ఇటువైపు ఫేసింగ్ చేస్తే దీనికి ఇటువైపు ఫేసింగ్, అంటే ఇది రివర్స్లో ఉంది, అంటే ఇది కాదు మనకి ఇక్కడ ఉన్నది. మరి ఇందులో చూడండి, ఇందులో స్వస్తిక్ సింబల్ ఉన్నదా? యా ఉన్నది. ఇందులో కూడా ఇంకో చూడండి, ఇలా ఉంది, ఇలా ఉంది. ఓకే, అంటే ఇదే అవుతుంది, ఇదే అవుతుంది ఆన్సర్. కానీ ఈ రెండింటిలో ఏది పెట్టాలి? మనం ఒకటే పెట్టాలి కదా ఆప్షన్స్. మనం హోంవర్క్ షీట్లో ఒకటే బబుల్ చేయాలా, 2 బబుల్ చేయలేం కదా. 2 బబుల్ చేస్తే ఉన్నది పోతుంది ఆన్సర్ కూడా, మార్క్స్ కూడా పోతాయి. అప్పుడు ఏం చేయాలా? ఆల్రెడీ ఫస్ట్ చెప్పారు, యాక్సిస్ ఫిగర్ ఏడు ఉంది, ఇక్కడ ఉన్నది అన్నమాట. ఇట్లా ఈ కనెక్షన్స్ లేకుండా, ఈ కనెక్షన్స్ లేకుండా, అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది మనకి. ఒకవేళ ఇది లేని పక్షంలో ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇవి మనకి ఎంబ్రాయిడరీ ఫిగర్స్ సంబంధించి. ఈ ఎంబ్రాయిడరీ ఫిగర్స్లో మీకు ఆల్రెడీ చెప్తున్నా ఫస్ట్ నుంచి, ఎంబ్రాయిడరీ ఫిగర్స్లో ఫస్ట్ ఉన్నదాన్ని యాసిడ్ ఉందా లేదా ఇచ్చిన కింద ఆప్షన్స్లో చూడాలి. లేని పక్షంలో దానికి దగ్గరగా ఏది ఉన్నది, లేదా దానికి రివర్స్లో కానీ, దానికి ఇంకో 90 degrees కానీ 180 degrees కానీ, ఇలా రొటేషన్లో క్లాక్ వే యాంటీ క్లాక్ వే కానీ ఏది ఉన్నదో అది పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ యాసిడ్ ఉన్నదా లేదా చూసుకోవాలి, ఆ లెంత్ వై అనేది. ఓకేనా? లేని సమక్షంలో మిగతా వాటికి పోవాలి. ఓకేనా? ఇది వచ్చేసి మన ఎంబ్రాయిడరీ ఫిగర్స్ సంబంధించింది. క్లాస్ అయిపోయింది. ఈ అనేది ఈజీగా 10 secondsలో మనం ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ కనుగొనవచ్చు. ఓకే, నా కాన్సెప్ట్స్ మీకు నచ్చినట్టయితే, ఈ ట్రిక్స్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు వచ్చేసి బీజీగాడ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్స్. అండ్ దీనికన్నా ముందు చేసిన టాపిక్ ఉన్నది కదా, దీనికన్నా ముందు చేసిన టాపిక్ ఉన్నది కంప్లీటింగ్ అండ్ ఇన్కంప్లీట్ ఫిగర్స్. దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. థ్యాంక్ యూ ఆల్.